KMK, I mean, we all know KMK through the catering business, what they have started earlier. Now they are into events and they're doing events not only in Hyderabad but throughout AP and South India and North India. I think, I mean, it would be a wonderful scenery, or you can say మొత్తం టెంపుల్ సెట్ లాగా ఉంది. సో టోటల్ కేరళ స్టైల్లో ఇట్స్ వండర్ఫుల్ థీమ్. అండ్ ద డిజైనర్ అనుకోండి, లేకపోతే లెట్ బి ద ఎంటైర్ టీమ్, ద ఫ్లోరిస్ట్, ఎవ్రీ వన్, దే ఆర్ డూయింగ్ అ ఎక్సలెంట్ జాబ్. బెస్ట్ పార్ట్ ఆఫ్ దేర్స్ ఇస్, I mean, they talk less and show more. That is what I appreciate in them. And the quality and the standards what they are having, I totally appreciate, and it matches to any international quality or international standard. So I would definitely recommend KMK to any other guys who want to go ahead for a wedding plan. నేను తిరువనంతపురం పోలేదు, కానీ అక్కడ పోయినట్టుగా ఉంది. మొత్తం ఆర్కిటెక్చర్ చూస్తే కంప్లీట్గా ఒరిజినల్ ఆర్కిటెక్చర్ కేరళలో ఎట్లా ఉందో అదే రకంగా ఉన్నట్టుగా. ఎందుకంటే చాలాసార్లు మేము టీవీ ఛానల్స్ అక్కడ చూసాం కదా, ఎగ్జాక్ట్లీ లైక్ దట్. త్రివేంద్రంలో టెంపుల్ చూసినట్టు ఉందమ్మా, అద్భుతంగా ఉంది, అద్భుతమైన సృష్టి. కంగ్రాచులేషన్స్ టు KMK. ఈ కేరళ కల్చర్ అదంతా ఎలా అనిపిస్తుంది? ఇట్స్ గుడ్ ప్రెజెంటేషన్, ఎక్సలెంట్ డెకరేషన్ ఇదంతా ఎవ్రీథింగ్ ఎక్సలెంట్. అక్కడ చాలా జీవకళ ఉట్టిపడేటట్టుగా ఉంది. నేను ఇన్ఫ్యాక్ట్ నిజంగా అక్కడ ఆలయానికి వెళ్ళి మూర్తిని చూసి వచ్చాను. దాంతో పోల్చుకుంటే చాలా బాగా చేశారని చెప్పి నేను అనుకుంటున్నాను. ఇది చాలా అద్భుతమైనటువంటి ఏర్పాటు. సాక్షాత్తు పద్మనాభ స్వామిని దర్శిస్తున్నటువంటి అనుభూతి కలుగుతుంది. అయితే ఎన్నో వివాహ వేదికలు మనం చూస్తున్నాం, కానీ భగవత్ సన్నిధానంలో ఈ యొక్క వివాహం జరిగేటువంటి ఏర్పాటు చేసేటువంటి ఆలోచన చాలా గొప్పది. రియల్ ఇట్స్ వెరీ నైస్, ట్రెడిషనల్గా చాలా బాగుంది. ఇట్స్ ఏ రియల్లీ యూనిక్ కాన్సెప్ట్. మురళి గారు ఏ పని చేసినా కూడా చాలా బాగా చేస్తారు. చాలా శ్రద్ధగా ఒక థీమ్ ప్రాజెక్ట్ చేయాలి అని అనిపించి ఎంతో అంబిషియస్గా చేసినట్టుగా అనిపించింది. ఐ విష్ హిమ్ ఆల్ ది బెస్ట్.